బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31, 32, 33 వచనాలని చదువుకుందాం. మైకి అంట. అయితే అతనితో కూడిపోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మొదటి కూటమిలో నీవు ఎండిపోయిన ఎమోకవా యెహెజ్కేలువా అని యెహెజ్కేలు యొక్క అనుభవాల్లోంచి కొన్ని సంగతులను మాతో పంచుకున్నారు. దైవజనుడు దేవుని సంబంధి సిద్ధపడి మనుషుల మధ్యలోకి వెళ్ళి ఏం చేయాలో, ఎలా వ్యవహరించాలో నేర్పావు. ఈ సమయంలో 2వ కూటమిలోకి నీ బిడ్డలందరూ కూడా సమకూర్చబడ్డారు. నీవే తోడుకొని వచ్చావు. వారితో నాతో మరలా ఏం మాట్లాడనించావో దయచేసి మాట్లాడండి. పూర్తిగా నీ దాసుడు బలహీనుడని ఒప్పుకొనుచు నీ మీదనే ఆధారపడుతున్నాడు. నీ దాసుడు అసమర్థుడని తనకు తెలుసు ప్రభు, నీకు కూడా తెలుసు నాయన. నీవు దయచూపి బలమీయకపోతే, శక్తినీయకపోతే, వాడుకోకపోతే ఎందుకు కొరగాడు? దేవా, కనికరించి సహాయము చేసి నీ దాసుని మరుగు చేసి నీవే నీ బిడ్డలందరితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావం, సైతానీయ శక్తుల ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నా. నీ సన్నిధి మాతో కూడా ఉంచి మా మధ్య నుంచి నీవే సహాయం చేసి పరిశుద్ధాత్మ నడిపింపులో పూర్తిగా నీవు మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చాలా క్లుప్త సందేశం చెప్పాలని అనుకుంటున్నా నేను మనిషిగా, నా వంతు. మరి ఇక సందేశాన్ని ఎలా దేవుడు తీసుకెళ్తాడో అది ఆయన వశానికి అప్పజెప్పుకున్నాం. ఇప్పుడు దాకా మనం చేసిన కార్యాలు, చెల్లించిన స్తుతులు, అర్పణలు అన్నీ ప్రభు దృష్టించాడు, విన్నాడు, గైకొన్నాడు. ఇప్పుడు ఆయన మనతో ముచ్చటించనించాడు గనక మనం మౌనం వహించి ప్రభు మనకేమి సెలవిస్తాడో ఆ సంగతులు వినాల్సి ఉంది. కాబట్టి ఇక ఎవరు మాట్లాడక మౌనం వహించి నిశ్శబ్దాన్ని పాటించి అటు ఇటు తిరగక చక్కగా కూర్చుని కొద్ది మాటలు, దేవుని మాటలు వినాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఒకవేళ ఇక్కడెక్కడ గ్యాప్ లేకపోతే దీనికి వెనక భాగంలో పందిళ్ళు ఉన్నాయి, అందులో చైర్స్ వేసినట్టున్నారు. చక్కగా వెళ్ళి అందులో కూర్చోండి. అక్కడ నుంచి సౌండ్ మీకు వినపడుతుంది. వాక్యంలోకి వద్దాం. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి కనాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరినప్పుడు దాదాపు 6 లక్షల కాల్బలం,
సైన్యంగా, అంటే యుద్ధ వీరులుగా చేయదగిన వారు 6 లక్షల మంది ఉన్నారు. ఇక స్త్రీలు, పిల్లలు, మామూలు మనుషులు ఎంతమంది ఉంటారో మీరు అంచనా వేయొచ్చు. 6 లక్షల కాల్బలం. అయితే బయలుదేరినప్పుడు ఈ పెద్దవాళ్ళంతా బయలుదేరారు, కానీ దేవుడు చూపించిన ప్రదేశానికి వీళ్ళందరూ చేరలా, మధ్యలోనే రాలిపోయారు. మరి వాగ్దాన దేశంలోకి ఎవరు చేరారు అంటే వాళ్ళ సంతానం చేరారు, వాళ్ళు చేరలా. అదేమిటి? దేవుడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తానని మాట ఇచ్చి తీసుకెళ్ళాడు కదా, మరి వాళ్ళు అక్కడికి చేరలేదు, మధ్యలోనే వాళ్ళు ఆగిపోయారు, రాలిపోయారు. వాళ్ళ సంతానం చేరటం ఏమిటి అనేది ఓ ప్రశ్న. ఎందుకు వాళ్ళు వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు, వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించలేదు అంటే ఒక సమాధానం, ఒకే ఒక్క సమాధానం ఇక్కడ మనకి చెప్పబడుతుంది. వాళ్ళని దారి బయలుదేరదీసిన దగ్గర నుండి దేవుడు వాళ్ళని పరీక్షిస్తూ వచ్చాడు. మీరు నిర్గమాకాండం కానీ గమనించినట్లయితే, ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు నిర్గమాకాండంలో కొన్ని మాటలు మనకు కనబడతాయి. నిర్గమాకాండం, వాళ్ళు దారి బయలుదేరిన తరువాత వాళ్ళకి పూరేడు పక్షుల్ని, మన్నాని, నీళ్ళని ఇవ్వక మునుపు వాళ్ళని నేను పరీక్షించి తెలుసుకుంటాను, వాళ్ళని నేను పరీక్షించి తెలుసుకుంటాను అని చెబుతూ చూడండి 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. అదుగో, నేను ఒక మాట చెప్తాను, దాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తారో లేదో నేను వారిని పరీక్షించున్నట్లు. ప్రతి సందర్భంలోనూ ఈ మాట తీసుకొస్తాడు దేవుడు, వారిని పరీక్షించున్నట్లు, పరీక్షించున్నట్లు, పరీక్షించున్నట్లు. ఐగుప్తు నుండి బయలుదేరింది మొదలుకొని కనాను చేరేంత వరకు అనేక పరీక్షల గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇది దేవుని సంకల్పం. ప్రతి ఘట్టంలోనూ వాళ్ళని ఆయన పరీక్షిస్తూ వచ్చాడు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు, వాళ్ళ విధేయతను పరీక్షిస్తూ వచ్చాడు. నా ధర్మశాస్త్రమును గౌరవించి వాళ్ళు నడుస్తారో లేదో అని మన్నాను కురిపిస్తాను. ప్రతివాడు కూడా తన ఇంట్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఓమెరు చొప్పున, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఓమెర్లు సమకూర్చుకోవాలి. రేపటికి ఈరోజే సమకూర్చుకోకూడదు, ఏనాటిది ఆనాటికే. కడుపాత్రంతో ఎవడైనా రేపటికి కూడా సమకూరుస్తాడా, లేకపోతే చెప్పింది చెప్పినట్టు చేస్తాడా? ఎవడు ఎలాంటి వాడు నేను చూస్తాను, ఎంతమంది నాకు విధేయత చూపుతారో నేను వారిని పరీక్షించున్నట్లు అన్నాడు. ఇంతవరకు మీకు అర్థమైతే చాలు ఈ ఒక్క రిఫరెన్స్. తర్వాత మీరు వెతుక్కోండి, మీకు మస్తు సార్లు దొరుకుతుంది ఆయన వారిని పరీక్షించాడని. పరీక్షలు ఎందుకు? అక్కడి నుంచి బయలుదేరదీసి నేరుగా అక్కడికి చేర్చవచ్చు. పరీక్షలు ఎందుకు అంటే, దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశం సామాన్యమైంది కాదు. ఆనాడు ఇశ్రాయేలీయుల చరిత్ర ఈరోజు మనకెందుకు అంటే, వాళ్ళు యాత్రికులే ఐగుప్తు నుండి కనానుకి, మనం కూడా యాత్రికులమే. ఈ మట్టి లోకంలో నుండి మహిమ లోకానికి ప్రయాణం అవుతున్నాం మనం. ఆ యాత్రలో ఉన్నాం మనం కూడా. అర్థమైందా? వాళ్ళు యాత్రికులే, మనం యాత్రికులమే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము
11, 12 వచనాలలో ఈ సంగతులు వారికి దృష్టాంతముగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అంటాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం యొక్క అరణ్య యాత్ర ఈనాడు మన పరమకనాను యాత్రకు దృష్టాంతము, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం అని చెప్పి మనకి ఆ గ్రంథం కూడా బైబిల్లో పొందుపరిచాడు దేవుడు. కాబట్టి వాళ్ళ ప్రయాణం, వాళ్ళ నడక మనం తెలుసుకొని ఉండటం ఎంతైనా మంచిది మనకి. అందుకే భక్తులు పాత నిబంధనలోంచి కూడా కొన్ని విషయాలు మనకు అందించడం అనేది జరుగుతుంది. సేవకులు, వాక్య సేవకులు. ఇప్పుడు వాళ్ళని బయలుదేరదీసిన దేవుడు దారి పొడవునా అక్కడక్కడ వాళ్ళని పరీక్షించుకుంటూ వచ్చాడు. ఎందుకు పరీక్ష? ఆనాడు వాళ్ళకి ఎలాగో పరీక్షలు ఎదురైనాయో ఈనాడు పరమకనాను యాత్రలో ఉన్న మనకు కూడా పరీక్షలు తప్పనిసరి అనేది మనం గుర్తించాలి. దేవుడు పరీక్షించి చూసుకుంటాడు. ఎందుకంటే మనకివ్వబోతున్న స్వాస్థ్యము సామాన్యమైనది కాదు. అది శాశ్వతమైనది, అంతము లేనిది, మహిమతో కూడినది, చెప్పనసఖ్యమైన సంతోషము, మహిమాయుక్తమైన ఆనందము గలది. అంత గొప్ప ప్రదేశానికి, ఉన్నతమైన అంతస్తుకి మనల్ని దేవుడు తీసుకెళ్లాలని సంకల్పించాడు. మరి అందుకు తగినట్లుగా మనం ఉండాలి అని ఆయన కోరుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. నేను వారి తండ్రిగా, వారు నా పిల్లలుగా నేను నిలిచిన ఈ స్థానంలో నా బిడ్డలు కూడా నిలిచి అనేక మందికి బోధించి రక్షించాలని నేను ఆశపడతాను. తప్పు కాదుగా? నా సంతానం అలా ఉండాలని నేను ఆశించడం అన్యాయం కాదుగా? రైట్. దేవుడు కూడా అలానే ఆశిస్తాడు, మనం ఆయన సంతానం. అయితే మరి నేను ఉన్న ఈ స్థానంలోకి నా పిల్లలు వచ్చి బోధించాలి అంటే మొదట వాళ్ళు ఈ స్థానానికి అర్హులో కాదో తేలాలి. ఆ క్యారెక్టర్ వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. ఆ సామర్థ్యం వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. ఆ నమ్మకత్వం వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. ఆ ఆసక్తి, ఆ భారం వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. నేను అలా పరీక్షించకుండా ఆ సామర్థ్యాన్ని, ఆ నమ్మకత్వాన్ని, ఆ ఆసక్తిని వాళ్ళల్లో నేను చూడకుండా తీసుకొచ్చి మా అబ్బాయి, మా పెద్దోడు, మా చిన్నోడు, మా బుజ్జాయిలు అని నేను మీకు చూపిస్తా. మీరు కూడా ఆనందపడి చప్పట్లు కొడతారు. ఆహా, అన్నయ్యోళ్ళ పిల్లలంట అని. వాళ్ళకు ఒకవేళ ఆసక్తి లేకపోతే సంఘం ఏమైపోయిద్దో తెలియదు. ఒకవేళ ఆసక్తి ఉన్న అసమర్థులైతే, దేవుని శక్తిని పొందని వారై అసమర్థులైతే సంఘం ఒక దారి అయిపోయింది. అర్థమైందా? ఒకవేళ ఆసక్తి ఉన్న సమర్థులైన నమ్మకత్వం లేకపోతే సంఘం ఒక దారి అయిపోయింది. నేను ఒక పెద్ద పని వాళ్ళకి అప్పగించాలంటే వాళ్ళ సామర్థ్యము, ఆసక్తి, నమ్మకత్వం పరీక్షించుకోవాలి. అందులో వాళ్ళు క్వాలిఫై అయితేనే వాడు ఇక్కడి దాకా రావాలి. లేకపోతే వాడు నా సంతానమైనా సరే రావటానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని చట్టం. అర్థమైందా? ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిత్య స్వాస్థ్యం పొందడానికి వీళ్ళు అర్హులా కాదా అని తాను ఇవ్వబోతున్నటువంటి అద్భుత ప్రదేశం స్వతంత్రించుకోవటానికి వీళ్ళకు యోగ్యత ఏమిటని ఆనాడు టెస్ట్ చేసిన దేవుడే ఈనాడు నిత్యత్వాన్ని మనకివ్వటానికి, నిత్య సింహాసనాన్ని, నిత్య కిరీటాన్ని, నిత్య మహిమను మనకివ్వటానికి తగిన వారమా కాదా అని పరీక్షించుకోవటం న్యాయమా అన్యాయమా? న్యాయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
100% న్యాయం. అలా పరీక్షించుకోకుండా రేపు వాళ్ళకి అప్పచెప్పాననుకో, ఇదొక దారైనట్టే. పరీక్షింపబడకుండా మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అనుకో, అదొక దారైద్ది. ఏది? పరలోకమే ఒక దారైద్ది. మహిమ ప్రపంచాలన్నీ ఒక దారైపోతాయి. అందుకే దేవుడు వారిని పరీక్షించినట్టే మనల్ని కూడా పరీక్షిస్తాడు. ఇది తప్పనిసరి. ఆ పరీక్షలో అడుగడుగున వాళ్ళు దేవుణ్ణి విసిగించారు, శోధించారు అని వ్రాయబడి ఉంది. 10 మారులు శోధించారు, అంతటితో వదిలిపెట్టి మళ్ళా శోధించారు. ఈ 10 మార్లు శోధించి పరాకాష్ఠకు వచ్చారు. ఇక్కడ ఇందాక నేను చదివించిన రెఫరెన్స్, యాత్ర బయలుదేరిన దగ్గర నుండి బారుకి దేవుణ్ణి శోధిస్తానే వచ్చారు, పరీక్షలో ఓడిపోతానే వచ్చారు. చివరికి ఇక్కడ పరాకాష్ఠకు వచ్చింది, ఇక దగ్గరకు వచ్చింది. కనాను సమీప ప్రాంతంలోకి వచ్చేసింది. ఇంకా కొద్దిగా ప్రయాణం చేస్తే అందులో చేరతారు. మోషే వాళ్ళని పిలిచి ప్రతి గోత్రానికి ఒకటి కాడికి 12 గోత్రాలకి 12 మందిని పిలిచి, మీరు వెళ్ళి కనాను దేశాన్ని వేగు చూచి అక్కడి పండ్లలో కొన్నిటిని తీసుకొని అక్కడి మనుషులు ఆ దేశ పరిస్థితులు ఏమిటో సమాచారం తీసుకొని రండి. మరి మనం వెళ్ళి వాళ్ళ మీద పడి ఆ 7 జాతుల వాళ్ళని తరిమి కొట్టి దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి కదా. కాబట్టి గోత్రానికి ఒకడు చొప్పున 12 గోత్రాలకు 12 మంది పొండి 40 దినములు సంచరించండి, అయిపోయిన తర్వాత రండి అని 12 మందిని పంపించాడు. వీళ్ళందరూ వెళ్ళి ఆ దేశంలో సంచరించారు. ఎంత అద్భుతమైన దేశమో! ద్రాక్ష గెల మీరు చూశారుగా, ఎంత ఉంటుంది? ఒకసారి చేతుల్లో చూపించండి సైజు. పెద్ద గెల అంటే ఏ సైజు ఉంటుంది? కానీ వీళ్ళు వేగు చూడటానికి పోయినటువంటి ఆ భూమిలో మొలిచినటువంటి ద్రాక్ష చెట్టు యొక్క గెల, ఒక గెల గల ద్రాక్ష కొమ్మను దండెతో 2 మనుషులు మోసిరి అని రాయబడి ఉంది. చూడండి అక్కడ ఏమైంది అయ్యా. 13:23 చదువు. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి, ఒక గెల లేకపోతే 4-5 గెలలా? ఒక గెల అనేది మర్చిపోకూడదు. ఒక గెల గల ద్రాక్ష కొమ్మను దండెతో 2 మోసిరి. దండెతో 2 అంటే ఒక కట్టెకు ఆ కొమ్మను తగిలిచ్చి 2 మోసేంత ఉంది ద్రాక్ష గెల. అది కనాను దేశం గొప్పతనం. పరలోక గుమ్మములో, పరలోక పట్టణ గుమ్మములు పెద్ద ముత్యములు అన్నాడు. ఇక్కడ భూమి మీద మనం ముత్యాలు చూసాం. ఆడాళ్ళు మెళ్ళలో ముత్యాలు దండలు వేసుకుంటారు, ఇంత పూసలు. అబ్బో పెద్ద ముత్యం అంటే అంత ఉంటుందేమో మనకు తెలిసి. కానీ రేపు మనం వెళ్ళి నివాసం ఉండబోతున్న ఆ నూతన యెరూషలేము పట్టణం యొక్క గుమ్మములు 12 గుమ్మములు 12 ముత్యములు అన్నాడు. గుమ్మము అంటే ఎంత హైట్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం అన్నాడు. అప్పుడు ఆ ముత్యం సైజును అంచనా వేయండి. అది పరలోకపు విధానం. పరలోకపు కొలతతో చూస్తే ఈ భూమి మీద కనపడేవన్నీ చిన్న ఇదంతా తక్కువ మహిమ. రేపు మనం పొందబోతున్నది గొప్ప మహిమ. ఆ మహిమని ఏ గ్రాఫిక్ సినిమాలు కూడా చూపించలేవు. గ్రాఫిక్ సినిమాలు ఏవో రకరకాలే చూపిస్తూ ఉంటారు. మనుషుల కల్పనలే కాసేపు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. మనుషులు కల్పించిన కల్పనలే ఇంత రమ్యంగా ఉంటే, దేవుడే మన కోసం సృష్టించిన అరుదైనటువంటి ప్రపంచం ఎంత అద్భుతంగా ఉండబోతుందో వర్ణనాతీతం, ఊహాతీతం. అంత శ్రేష్టమైన స్థలంలోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. మీకు సంతోషం అనిపించట్లేదా? తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదనో, ఎప్పుడు
చేరెదను తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను ఎప్పుడు చేరెదను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహా ఆశ్చర్యమే మహిమానందమే మహా ఆశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంత అద్భుతమైన ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ ఇశ్రాయేలీలనేమో ఒక గెల్ల ద్రాక్ష చెట్టుకున్న ఒక గెల్ల అంటే అది ఆ బొమ్మ కనపడుతుంది చూడండి స్క్రీన్ మీద. అంటే ఒకడు మొయ్యలేకపోయాడు, ఒకడు మొయ్యలేక ఇద్దరు మొయ్యాల్సి వచ్చింది. ఏంద్ర తీసేశారా? చూసారా మీరు? అది అంత అద్భుతమైన పంటలు పండే ప్రదేశం అది. పోయారు, 40 రోజులు వేగు చూచారు. ఆ చూసే దానిలో అక్కడి మనుషుల్ని చూశారు. ఆ మనుషులు విచిత్రంగా ఉన్నారు. పంటలు ఎట్లా ఉన్నాయో, భూమి ఎంత సారవంతంగా ఉందో, ఆ కనాను ప్రాంతపు ప్రాకారాలు కూడా అంత ఎత్తైనవి. అక్కడ మామూలు మనుషులతో పాటు రాక్షస జాతి మనుషులు కనిపించారు. ఆ ఫోటో కూడా దొరికితే ఇవ్వచ్చు, నెఫీలీయుల ఫోటోస్ ఏమన్నా ఉంటే. మామూలు మనుషులు 6 అడుగులు ఉంటే, ఈ ఆనాకు వంశీకులు, ఈ నెఫీలీ జాతి సంబంధులు, ఆ గొలియాతు ఆళ్ళ జాతోడే ఈజీగా 11-12 అడుగులు ఉంటాడు గొలియాతు. అక్కడ చూసినటువంటి మనుషులు ఇంకా ఎత్తరులు. ఆమోసు గ్రంథము 2:9 ఒక్కసారి త్వరగా తీయండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు. ఆమోసు గ్రంథము 2:9 చదువుతుంది, చూసుకోండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారును సింధూర వృక్షం అంత బలము గలవారునగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు, వాళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయి, అస్థిపంజరాలు, స్కెల్టన్స్. అవి అదిగో దేవదారు చెట్టు చూసారా మధ్యలో, ఆ రాతి బొమ్మల మధ్యలో ఫస్ట్ బొమ్మ చూపించు. మధ్యలో దేవదారు చెట్టు ఉంది, అటుపక్క ఇటుపక్క మనుషులు ఉన్నారు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు. కనపడట్లేదు, క్లారిటీ లేదు ఇక్కడ. కనపడుతుందా? ఫస్ట్ వేసింది కనిపించింది. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంతా అది ఉంచు. ఆ మధ్యలో ఉన్న చెట్టు దేవదారు చెట్టు, స్ట్రైట్గా పెరుగుతుంది. అదిగా ఆ చెట్టు అంత ఉన్నారు చూడండి ఒక్కొక్కడు. అదే ఉంది లేన్నా, ఎంత చెట్టు అంటారా? సింపుల్గా 70 అడుగులు ఉంటుంది. బైబిల్లో చెప్పాడు, నేను చెప్పలా. 70 అడుగులు అంటే 7 స్టేర్ల బిల్డింగ్ అంత ఎత్తు. స్టేర్ ఒక్కింటికి 10 అడుగులు కాడికి 7 స్టేర్లు అంటే 70 అడుగుల ఎత్తు. ఈ జాతోళ్ళు కనపడ్డారు ఆడ, రాక్షసులు అని మనం చెప్పడానికి అర్హులు అన్నమాట. అంత పొడిగి అట్టుంటారు లేన్న. అది దేవదారు చెట్టు. అదేనా దేవదారు నాను? అది ఎంత హైటో. వీడు నిలబడి తంతున్నాడు. అక్కడ మేము అమోరీ జాతీయోళ్ళని, ఆనాకు వంశీకుల్ని, నెఫీలీ జాతి సంబంధుల్ని చూసాం. వామ్మో, ఎంత పొడుగున్నారో తెలుసా? అది ఒక నెఫీలీయుడు కూర్చున్నాడు, ఇది మామూలు వాళ్ళు నిలబడ్డారు చూడు ఫోటోలో. వాళ్ళ అస్థిపంజరాలు అవి ఉన్నాయిరా.
ఆ హైట్ ఓకే, అస్థిపంజరాలు అక్కడ మనుషులు ఉంటారు, అప్పుడు అర్థమైంది మన వాళ్ళకి. ఆ నెఫీలి జాతి వాళ్ళ పుర్రెలు అద్దుగది స్కెలిటన్స్ వేసాడు చూడు అక్కడ. ఈ చివర ఒక మామూలు మనిషి లాస్ట్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఇక మనం కొలతలు చూస్తే నెఫిలి జాతోడు అంత ఉంటాడు అనమాట ఈ దర్రోడు. అక్కడ కొలత వేసాడు. హైట్ ఎంత ఉంది అక్కడ? 36. కానీ ఇక్కడ దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు అన్నాడు వాక్యంలో, ఆమోసు 2:9. దేవదారు వృక్షం కొలత ఎంత అని నిఘంటువులో చూస్తే పరిశీలిస్తే 70 అడుగులు పైచిలుకు. అంటే అంత ఎత్తర్లు. ఇప్పుడు మీకు అక్కడ స్కెలిటన్స్ వేసింది 36 అడుగులు. వీళ్ళంతా వాళ్ళు అదిగో చూడండి, ఆ స్కెలిటన్ దగ్గర మనుషులు ఉన్నారు, గమనించండి. ఇంకా ఉన్నాయి. ఇంకా అదిగో అక్కడ ఆ మనిషి మొత్తం కూడా చూడు, పుర్రె అంత లేడు. గమనించారా? అక్కడున్న పుర్రె అంత లేడు మనిషి మొత్తం. ఆ పుర్రె ఏ సైజులో ఉందో చూడండి. ఇంకొకటి ఉంటుంది, బిగ్గెస్ట్ స్కెలిటన్. అంత జనం దాన్ని చూస్తూ ఉంటారు. అంత పొడుగోళ్ళు. ఆ పర్సనాలిటీలు తగిలినాయి అక్కడ. అంతా బాగానే ఉంది కానీ ఒరే వీళ్ళేందిరా ఎంత పొడుగున్నారు, వీళ్ళతో మనం యుద్ధం చేయటం కదా, వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతారా మనం. ఇంత పొడుగోళ్ళు. మనం ఒక మిడతతో మన పర్సనాలిటీని పోల్చుకుంటే మన ఎదుట మిడత ఎంత? అంత. లేదా పెద్ద మిడత అంటే ఇంత అనుకుందాం. అదిగో చూడండి, దాన్ని అట్లా ఉంచు. చూసారా ఎంత పొడుగున్నాడు మనోడు? జనం చూసారా? ఆ అస్థిపంజరం ముందు, ఆ స్కెలిటన్ ముందు జనాలు ఎలా ఉన్నారో చూడండి. ఇప్పుడు వాడు అలాగూ లేచి నిలబడ్డాడు అనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఒక్కడు కూడా ఉండరేవాడ. ఎంత ఉంటాడో వాళ్ళతో పోల్చుకుంటే చూడండి. త్రవ్వకాల్లో దొరికినటువంటి అస్థిపంజరాలు. అర్థమైందా? బైబిల్ చెప్పిన సంగతులు కహానీలు కాదు, కట్టుకథలు కాదు, అబద్ధాలు కాదు, వాస్తవాలు. బైబిల్లో చెప్పినటువంటి సత్యాలు నగ్న సత్యాలు. ఈ జాతోళ్ళు కనపడ్డారు అక్కడ. గుండె చెదిరింది వీళ్ళకి. వీళ్ళు అప్పటికే 10 మార్లు శోధించారు. ఇప్పుడు ఇంకొక రౌండ్ మొదలు పెట్టారు. మళ్ళా ఆ పండ్లు అవన్నీ తీసుకొని వచ్చారు. మోషే, అహరోన్లు, ఇశ్రాయేలు సర్వ సమాజం సమకూర్చబడింది. అయితే వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూడండి. అయితే అతనితో కూడిపోయిన ఆ మనుషులు ఆ జనులను మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిది. ఏమండి, ఇంత కష్టపడి దేవుడు వాళ్ళని సముద్రం కూడా 2 పాయలు చేసి తీసుకెళ్ళింది. వీళ్ళు మళ్ళీ వెనక్కపోవటానికా, లేకపోతే అక్కడే ఆగిపోవటానికా, లేకపోతే అది స్వతంత్రించుకోవటానికి. ఎందుకు మనం వాళ్ళ మీదకి పోజాలము అంటే, వాళ్ళ ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని పడగొట్టి అందులోకి ప్రవేశించడం కష్టం. 1. 2, అక్కడ వాళ్ళకి సపోర్టుగా ఈ ఆనాకు వంశీకులు ఉన్నారు. ఎంత ఉన్నారో తెలుసా? ఒక మిడత మన ముందు ఉంటే మిడతకి మనకి ఎంత తేడా ఉంటుందో మా దృష్టికి మేము చూసుకుంటే, వాళ్ళతో మమ్మల్ని పోల్చుకుంటే మిడతల్లాగున్నాం, వారి దృష్టికి అట్లే ఉన్నాం. కాబట్టి మనం వాళ్ళని జయించలేము, మనం వారి మీదకి పోజాలము అనగానే 14వ అధ్యాయం 1వ వచనం.
అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఆ, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. అదిగో చూశారండి, పందికి ఒక లక్షణం ఉంటుంది. పందికి ఒక లక్షణం, దాన్ని కాపాడదామని పట్టుకున్నా గీ అంటది, చంపుదామని పట్టుకున్నా గీ అంటది అంట. పెద్దోళ్ళు చెబుతారు పంది లక్షణం, ఏ చేయబోద్దామన్నా అది దాని సప్పుడు మానుకోదు. అట్లాగే మనుషుల్లో కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉంటారు. బాగు చేద్దామని చేత పట్టుకున్నా మమ్మల్ని ఏం చేయాలనుకొని ఎడగ తెచ్చాడో, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అంటారు. ఏం చేద్దామన్నా సరే, దేవుడు బాగు చేద్దామన్నా సరే, ఈ గీ బ్యాచ్ ఈ గీని మారుకోనరన్నమాట. వీళ్ళు అట్లా కనపడతారు ఇక్కడ. యెహోవా కత్తివాత చేత మేము కూలునట్లు మమ్మల్ని ఇక్కడికి ఎలా తోడుకొని రావలెను, ఎందుకు తీసుకొచ్చాడు అని సణుగుడు స్టార్ట్ చేశారు. పెద్ద గొడవ వచ్చేసింది. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడకు కాలేబు ఇద్దరు ముందుకొచ్చి, సహోదరులారా భయపడకండి, వాళ్ళెంత యెహోవా మన యందు ఆనందించిన ఎడల వాళ్ళ మొత్తాన్ని మనకు అప్పగిస్తాడు, భయపడకండి వీళ్ళు మాట్లాడితే వాళ్ళు లక్ష్య పెట్టల. అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఏమన్నాడో తెలుసా? చదువు 11వ వచనం చదువు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు. యెహోవా అంటున్నాడు. యెహోవా అని యెహోవాకి ఇంకొకళ్ళు చెప్పట్లా, యెహోవా ఏమంటున్నాడు? చదువు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలమగు గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా నేను, అలాగైతే ఐగుప్తులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడువనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి మధ్యన నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించిదరని చెప్పుకొందురు. ఇక్కడ కూడా మళ్ళీ రెండోసారి అన్నాడు మోషేతో, నువ్వు అడ్డు తప్పుగా ఒక దెబ్బతో చంపేస్తా మొత్తాన్ని. అడ్డుపడ్డాడు. అడ్డుపడితే 25వ వచనం చూడండి. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకును. 22వ వచనం నుంచి చదువమ్మా. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. అద్దుగో, నన్ను పరిశోధించిరి గనుక కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా వినండి, ఇక మ్యాటర్కి వస్తా. ఇప్పుడు దాకా బైబిల్ చదువుకున్నాం కదా, ఇంకా కాసేపు పక్కన పెడదాం. ఇక ఇందులో ఉన్నటువంటి విషయం, ఒక ముఖ్యాంశం ఉంది, అది మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తా. ఇక్కడ 10 మార్లు నన్ను పరిశోధించారు. నాకు విసుగొచ్చింది. నేను వాళ్లకు వాగ్దానం చేసిన దేశంలోకి వాళ్ళు ఇక చేరరు, ఈ అరణ్యములోనే రాలిపోతారు అన్నాడు. ఇంత గొడవ ఎందుకు జరిగింది అంటే, వాళ్ళు తీసుకొచ్చిన చెడ్డ సమాచారం. 12 మంది పోతే 2 మంచి మాటలు చెప్తే 10 మంది ఏమో
ఈ పనికి మాలిన సమాచారం చెప్పారు. ఏమని? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి కూడా అంతే ఉన్నాం. వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళామంటే ఎవ్వరూ బతికే ఛాన్సే లేదు, మొత్తం చేస్తామని చెప్పారు. ఈ మాట దేవునికి వ్యతిరేకమైనందున, చెడ్డదైనందున కోపం వచ్చింది దేవునికి. ఈ మాటతో మిగిలిన సర్వ సమాజం ఏకీభవించినందున మొత్తాన్ని, ఇక ఏది పెద్దలైన వాళ్ళందరినీ కూడా నేను అక్కడికి చేరనివ్వను, మంచి మాట చెప్పిన విశ్వాసులైన యెహోషువ, కాలేబులు మాత్రం చేరతారని చెప్పాడు. ఇది మనకు తెలిసిన కథే. ఏ కారణం చేత వాళ్ళు ఆగిపోయారు? వాళ్ళు ఎంతో ఆశతో బయలుదేరి ఆ వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోకుండా ఆగిపోవడానికి ఏది కారణమో అంటే దృష్టి లోపము అని చెబుతాను. ఏ లోపం? దృష్టి లోపం. ప్రియులారా, దేవునితో మనం ప్రయాణం మొదలుపెట్టాం. మనం నడుస్తుంది దేవునితో. దేవునితో నడిచేటువంటి మనం మన ఎదురున్నటువంటి ప్రతి పరిస్థితిని మన దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడటం అనేది మనం సాధన చేయవలసినటువంటి ముఖ్య అంశం. బాగా గమనించాలి. ఇక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళు వాళ్ళ పొడుగుల్ని, వాళ్ళ ఎత్తుల్ని, వాళ్ళ లావుల్ని చూసి వాళ్ళు తమ దృష్టి గురించి, ఎదుటి వాళ్ళ దృష్టి గురించే మాట్లాడారు తప్ప దైవ దృష్టికి వాళ్ళెంత అనలా. ఆ మాట అన్నట్టయితే మొత్తం పోయేవాళ్ళు ఆడికి ఆ దేశంలోకి. ఆ మాట అనలా. అనకుండా వీళ్ళు తమ దృష్టికి, ఎదుటి వాళ్ళ దృష్టికి తాము ఎలా ఉన్నామో ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారని చూసుకున్నారు తప్ప దైవ దృష్టితో మనం చూడాలి అన్న ఒక ముఖ్యాంశాన్ని మరచిపోయారు, వదిలేశారు. అదే వాళ్ళకి పెద్ద నష్టమై కూర్చుంది. చివరికి వాళ్ళు ఏది ఆశించారో అదే పొందలేకపోయారు. ఎందుకు జరిగింది ఇది? దృష్టి లోపము అని చెబుతాను నేను. మనం ఎప్పుడు కూడా దేవుని దృష్టితో మనల్ని మనం చూసుకోవాలి, మన పరిస్థితుల్ని చూడాలి, మన పొరుగు వారిని చూడాలి. గుర్తు రాసుకోండి. దేవుని దృష్టితో మొట్టమొదట మనల్ని మనం చూడాలి, తరువాత మన పరిస్థితుల్ని చూడాలి, తరువాత మన పొరుగు వారిని చూడాలి. ఏ దృష్టితో? దేవుని దృష్టితో. ఉదాహరణకి మన దృష్టితో మనం చూస్తే మనలో సహజంగానే మనకి, అంటే ప్రజల ముందు మనం బిల్డప్ ఇస్తాం. నేను అంతా, నేను ఇంత, నేను అంత నీతి, నేను ఇంత మంచి, ఇంత అది ఇదని. కానీ వాస్తవంగా మన పర్సనల్ ఏంటో మనకు తెలుసు. మనం ఎంత మంచివాళ్ళమో, ఎంత పెద్ద మనుషులమో, ఎంత నీతిమంతులమో ఏమాత్రమో మనకు తెలుసు, మన పర్సనల్. కానీ ప్రజల ముందు బిల్డప్ మామూలుగా ఉండదు, అవునా కదా? అసలు ఆశ్చర్యపోయేంత నమ్మకత్వాన్ని కనపరుస్తాం. కానీ మన రహస్య జీవితంలో మనం ఎంత యథార్థంగా ఉన్నామో, ఎంత పవిత్రులంగా ఉన్నామో, ఎంత పరిశుద్ధులంగా ఉన్నామో, ఎంత నీతి కలిగి ఉన్నామో, ఎంత యథార్థత కలిగి ఉన్నామో మనకు తెలుసు. కాబట్టి మనిషి రెండు పాత్రలు పోషిస్తాడు. నిజం, ద్విపాత్రాభినయం అంటారు చూడండి. ప్రజల ముందేమో ఒక టైపు, రహస్య జీవితంలో, పర్సనల్ లైఫ్లోనేమో ఇంకొక టైపు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తకపోతే ఇప్పుడు కూడా షో చేస్తున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎత్తాల్సిందే సచ్చినట్టు. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరికి ఇంట్లో గొడవ అవుతుంది. నేను వెళ్ళి తలుపు కొట్టాను. అప్పటిదాకా ప్రచండంగా బూతులాడుకుంటున్న వాళ్ళు నేను తలుపు కొట్టగానే తలుపు తీసినప్పుడు ఎంత వినయంగా మారిపోతారో, ఎంత సౌమ్యులుగా మారిపోతారో, ఎంత సద్భాష వస్తుందో. నేను అక్కడికి కనబడగానే మొత్తం డైలాగ్సే మారిపోతాయి. ఓసారి చూశానమ్మా, అమ్మ బావోయ్, ఈ టైపు బూతులు కూడా ఉంటాయా అనిపించింది.
మళ్ళీ నేను కనపడంగానే వాళ్ళు ఎంత వినయంగా అంటే అస్సలమ్మో. కానీ నేను లేననుకుని ఒక సందర్భంలో వాళ్ళ ఒరిజినల్ బయట పెట్టారు. ఒక ఇద్దరు మళ్ళా నేను కనపడితే నమస్కారం బాబు అనేవాళ్లే. వాళ్ళ ఒరిజినల్ బయట పెడితే బిత్తరపోయాను నేను, మా బాబోయ్ అని. ద్విపాత్రాభినయం, మనుషుల ముందు ఒక టైపు, రహస్య జీవితంలో ఇంకో టైపు. ఎందుకు చెప్పుకుంటున్నా? మన విషయంలో అయితే ఒకటి మనకు తెలుసు, సరే మనుషుల ముందు షో చేసిన మన పర్సనల్ లైఫ్ విషయం మనకు తెలుసు కాబట్టి మన రహస్యంలో మన మీద మన గొప్ప తలంపులు ఉండవు. వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ మంచోడని నేను పెద్ద అర్థమై అని ఎవరికి వాళ్ళకే మనసులో ఉంటుందా ఉండదా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ నేనేదో మంచిదానని నేను ఫుల్ పొరపాటు ఆలోచనలు నా తల నిండా ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్న మంచిదాన్ని నేను కాను అని మన వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో మనకు ఉంటుందా ఉండదా? చెయ్యి ఎత్తొద్దులే. నీకు అలా ఉందా, ఏముంది నీలో పాపం అని మళ్ళీ ఇంటికాడ కొట్లాట్లు అవుతాయి. మళ్ళీ పురుషులు చేయెత్తారనుకో, నేను అంతే అనుకుంటానని, ఏం చేసావని అలా అనుకున్నావు, చర్చిలో చేయెత్తావుగా అని వీళ్ళు తగాదు పెట్టుకోవచ్చు. లేదు వీళ్ళు చేయెత్తారనుకో, ఇంటికి వెళ్ళినాక ఏంటి నీకు అలా అనిపిస్తుందా, ఏంటండి ఏ విషయం మీరు మాట్లాడుతుంది? అదే మీలో రహస్యంలో కొంతమందికి నేను తేడా అని ఫీలింగ్ ఉంటుంది. నిజమా కాదంటే డింగ్ మంచి చేయెత్తావుగా అంటే ఏం తేడా చేస్తున్నావు, నీకు అలా అనిపిస్తుందా? ఏం లేకపోతే ఎందుకు అలా అనిపిస్తుంది? ఏదో ఉంది, ఏం జరిగింది అని మొదలు పెడితే ఇక మళ్ళీ నేరుగా ఇద్దరు కలిసి నా దగ్గరకు వస్తే ఇక నేనేడా అల్లాడేది. కాబట్టి చెయ్యి ఎత్తొద్దులే, మన పర్సనల్. కాబట్టి మన మీద మనకి మంచి తలంపులు కరెక్ట్గా ఆలోచిస్తే ఉండవు. పౌలు గొప్పవాడు కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడాడు. చూడండి రోమా 7:18. త్వరగా లేట్ చేయవద్దు. రోమా 7:18 తొందరగా చదివేసాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది అన్వేషింపదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నాకు తెలుసు. చేయాలనుకున్న మేలు చెయ్యగోరని కీడే చేస్తున్నాను. అయ్యో అయ్యో ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఆక్రందన చేస్తున్నాడు. ప్రిల్లరా గమనించండి, పర్సనల్ లైఫ్ను బట్టి కానివ్వు, వినాలి ఈ మాట. మనలో ఉండే లోపాలను పొరపాట్లను బట్టి కావచ్చు మనకి మన మీద తక్కువ తలంపులు ఉంటాయి. కొన్నిసార్లు మనలో అంత తెలివితేటలు లేకపోతే కూడా మనకి మన మీద తృణీకార భావం ఉంటుంది. మన వాళ్ళకు ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. చాలామంది వెధవల్ని చూశాను కానీ రేయ్ నీలాంటి వెధవని ఇంతవరకు చూడలా అని మనోళ్ళు అనొచ్చు. ఒక్కోసారి నీవు పిచ్చి పనులు చేసుకొని నెత్తికి తెచ్చుకొని నిన్ను గురించి నువ్వే అనుకోవచ్చు. నేను ఎదవల్ని చూశాను కానీ నా అలాంటి ఎదవని ఎప్పుడు చూడలేదు. ఏందన్నా అంత మాట అనుకున్నావు అంటే మరి ఎదవ పని కాకపోతే ఏంది ఇది? అవతల వాళ్ళు ఎంత తెలివితేటలతో బతుకుతున్నారు, నా పిచ్చితనం ఏంది, నా దరిద్రం, నా వెధవతనం ఇది, నా అసమర్థత అని మనల్ని మనం తృణీకరించుకునే అనుభవం మనకు లేదా? నేను ఒట్టి తిక్కలదాన్ని, అరబంధురాల్ని, లేకపోతే నేను ఒక వెర్రిదాన్ని, నేను ఒక పిచ్చిదాన్ని అని ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపిస్తే చెయ్యొద్దు. నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు అని నీకు ఎప్పుడు అనిపించలేదా? ఇతరులతో పోల్చుకున్నప్పుడు నీకు నువ్వు తక్కువగా ఎప్పుడు కనపడలేదా? మరి చెయ్యి ఎత్తవే, దీనికి ఎత్తొచ్చు చెయ్యి. నీకు ఎప్పుడు అనిపించలేదా? అది చురుగ్గా ఉండండి, ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు అనిపించి ఉండొచ్చు, మన దృష్టికి మనం జ్ఞానహీనులం కనపడవచ్చు, తెలివితేటలు లేని వారిగా కనపడవచ్చు, అపవిత్రులంగా కనపడవచ్చు.
మనుషుల దృష్టిలో మనం ఎన్నిక చేయదగిన వారముగా కనబడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను అందరిలాగే చూస్తున్నాడా? నిన్ను నువ్వు చూసుకున్నట్టే, మనుషులు నిన్ను చూసినట్టే దేవుడు అట్లనే చూస్తున్నాడా? నిన్ను దేవుడు అంత వెధవనుకుంటే, అంత వెధవరాలు అనుకుంటే, అంత పనికిమాలినోడు అనుకుంటే, పనికిమాలింది అనుకుంటే, ఎన్న తగనిది అనుకుంటే, వ్యర్థమైనది అనుకుంటే, నీకోసం ప్రాణం ఎందుకు పెడతాడు? ఇప్పుడు నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు సార్, మేడం, నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు, నీ వాళ్ళ దృష్టి కూడా అంతే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు విలువైన పాత్రవి. ఆయన నిన్ను అందరిలాగా చూడట్లా. నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయదు. ఒక సామాన్యపు అధికారి దగ్గరికి నువ్వు వెళ్తే గేటు తీరు నీకు, కానీ నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుంటే పరలోక సింహాసనం మీద కూర్చున్నట్టు దిగి నీ దగ్గరికి వస్తాడు. అవునా? ఒక ప్రభుత్వాధికారి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రావాలి నీ దగ్గరికి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి. నువ్వు వెళ్ళి బయట నిలబడితే నీకు వచ్చి గేట్ తీయాలి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి. ఏ రేంజ్ లేకుండా ఒక సామాన్యుడిగా పోయి నిలబడితే పొద్దున పోయి సాయంత్రం దాకా నిలబడ్డా నిన్ను పట్టించుకునే దిక్కు ఉండదాడ. ఉండదా? అదే ఒక రేంజ్ కలిగిన వ్యక్తి పోతే డైరెక్ట్గా గేట్ తీయబడిద్ది, లోపలికి వెళ్ళిపోద్ది కారు. ఒక ఎమ్మెల్యేకి ఇంత బిల్డప్ ఉంటే, ఒక ఎమ్మెల్యేకి ఇంత హడావిడి ఉంటే, మరి జీవం గల దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రేంజ్ ఉండాలి? ఆ దేవుడే నీ కోసం నువ్వు గదిలోకి వచ్చావని, నువ్వు ఏకాంతంగా వచ్చి మోకాళ్ళు వేసావని ఆయనే దిగి నీ దగ్గరకు వచ్చాడంటే నీకెంత రేంజ్ ఇచ్చాడో నీకు అర్థం కావటల్లా. బట్ నేనేమన్నా మునగ చెట్లు ఎక్కిస్తున్నానా? మరి ఎందుకు నాకెళ్ళి అనుమానంగా చూస్తున్నారు? ఆహా, ఏం ఎక్కిస్తున్నావు అన్నట్లు ఎక్కిస్తున్నానా? ఉన్నదే చెబుతున్నానా? చెప్పండి నాతో ఫ్రీగా, ఉన్నదే చెబుతున్నానా లేదా మునగ చెట్లు ఎక్కిస్తున్నానా? మరి ఆయన ఎక్కడ? ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఎక్కడ? మునగ చెట్టు కాదు, నేను చెప్పేది నిజమే. రాజులకు రాజు మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రాజు మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన పెన్నిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన పెన్నిది లేదు. కించుమా విజ్ఞాపనకు చెవినీయుమా, విన్నపాలు ఆలకించుమా. విజ్ఞాపనకు చెవినీయుమా. విడుదల కోరి నేను వేడుచున్నాను, విడుదల కోరి నిన్ను వేడుచున్నాను. నీ సన్నిధిలో సాగిలపడి ఉన్నాను, నీ సన్నిధిలో సాగిలపడి ఉన్నాను. విన్నపాలు ఆలకించుమా. నా విజ్ఞాపనకు చెవినీయుమా. దేవునికి మహిమ. కొంతమంది నిన్ను అనొచ్చు, ఏం బతుకురా నీది, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలతా నువ్వు అనుండొచ్చు. నిన్ను కూడా అట్లా అనుండొచ్చు. నువ్వు కూడా నిజమేలే అనుకోవచ్చు, నిజమేగా మరి మన దగ్గర ఏముందని, మన బతుకు అంతేగా అని నువ్వు కూడా అనుకుంటుండొచ్చు. కానీ
దేవుని దృష్టిలో నువ్వు అలాగున్నావా? ఎంత విలువైన పాత్రవో నువ్వు ఆయనకి. ఆయన ఏమంటాడో తెలుసా? ప్రభువా నేను అలాగా, నేను ఇలాగా అని నిన్ను నువ్వు అనుకుంటుంటే ఆయన నిన్ను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకొని, నా బంగారు కొండవరా నువ్వు, ఎవడరా నిన్న ఆ మాట అంది కదవా, నా బంగారు తల్లివా నువ్వు, చక్కగా దగ్గర తీసుకొని నుదుటను ముద్దాడి, నా బంగారు కొండవమ్మా నువ్వు, ఈ చేతులతో చెక్కుకున్నాను నిన్ను, ఈ చేతులతో చేసుకున్నాను. ఎవడో వెధవ అన్న మాటకి నువ్వు ఎందుకు అట్లా బాధపడతావు? అసలు నిన్ను గురించి నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? లేదు లేదు, నా హృదయంలో నీకు స్థానం ఉంది. ఎవడో పట్టించుకుంటే అంత, పట్టించుకోపోతే అంత, ఎవడో లక్ష్య పెడితే అంత, లక్ష్య పెట్టకపోతే అంత. ఏడిశారు, నా గుండెల్లో నీకు స్థానం ఉంది నా బిడ్డ అంటాడు ఆయన. ఇంకేం కావాలి నీకు? గుర్తింపు దొరకాల్సిన దగ్గర నీకు గుర్తింపు దొరికింది. ఇంకా ఈ లోకంలో గుర్తింపు లేకపోతే మాత్రం నష్టం ఏంటంట? ఏమంట? ఇక చింత లేదు. కానీ మనుషులు అట్ట చూడరే. మీకందరికీ నేను ఎలాగున్నా, ఒకసారి ఒక స్టోరీ చెప్పాడు సొలొమోన్ అన్న, గుర్తుందా? బహిరంగ సభ ఒకటి, పెద్ద సభ ఎట్లనే జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఈ ఉమ్మి గారత, జుట్టంతా చింపిరిగా దష్టు కొట్టుకుపోయి, ఏమండే ఒక షార్ట్ లాంటిది ఒకటి వేసుకొని, చినిగిపోయిన షర్ట్ వేసుకొని అసహ్యంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, మైక్ ఇవ్వా నేను మాట్లాడతా అంటున్నాడంట. ఆ పాటలు పాడుతున్నారు, ప్రసంగికుడు ఇంకా రాలేదు, ఆయన రావటం లేట్ అవుతుంది, వీళ్ళేమో పాటలు పెంచి పాడుతూ ఉన్నారు. ఆయన వచ్చిన దాకా పాడిందే పాడి, ఇతను వచ్చి అంటాడు, నాకు మైక్ ఇవ్వండి, నేను 2 మాటలు యేసయ్య గురించి చెప్తా అంటాడు. వీడెవడరా బాబు, నువ్వు పోరా నాయనా, నీ అవతారం నువ్వు, కంపు కొడుతుంది అంటే, కాదు 2 మాటలు మాట్లాడిస్తే నేను పోతా, లేకపోతే నేను పోనని మొండికేసాడు, విసిగిస్తున్నాడు. ఆ చూసేవాళ్ళకి చిరాకు పెట్టారే, బాబు తగలబెట్టండి రా నాయన, వాడు ఏం చెబుతాడో చెప్పనేయండి, ఆ చెప్పి పోతాడుగా కానివ్వండి అన్న. సరే రారా బాబురా, నువ్వు నీ అవతారం, నీ ఉమ్మి, నీ జుట్టు, రా చెప్పు అని మైక్ ఇచ్చారు. మైక్ తీసుకున్న అతను అన్నాడు, నా జుట్టు, నా గడ్డం, నా బలహీనత, నా వస్త్రాలు దుర్గంధ భరితుడున్నాయి, హేయంగా ఉండి మీరందరూ మెచ్చుకోవటానికి ఏమీ లేదు కదా నా దగ్గర, చాలా అసహ్యంగా ఉన్నా కదా, చాలా బలహీనంగా ఉన్నా కదా, చాలా దుర్గంధ పూరితంగా ఉన్నా కదా, మీరు నన్ను తాకేదానికి కూడా ఇష్టపడరు కదా, నాకు కూడా తెలుసా సంగతి నేను ఇలా ఉన్నానని. కానీ మీకు తెలియని సంగతి ఒకటి తెలుసా, నేను చెప్తా. మీకు తెలియని సంగతి ఒకటి నేను చెప్తా, ఏంటంటే నా ప్రభు ఇలాంటి వాడినైనా నా కోసం కూడా ప్రాణం పెట్టాడు, నా కోసం కూడా. మీరెవ్వరు నన్ను ఇష్టపడరో, మీరెవ్వరు నన్ను ప్రేమించరో, మీరెవ్వరు నన్ను తాకరో, మీరెవ్వరు గొప్పగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ యేసయ్య నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. మీరెవ్వరూ ప్రేమించకపోయినా నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటతో కూర్చున్న వాళ్ళ గుండె పగిలిపోయింది. ఇంకా ప్రసంగికుడు లేదు, ఇంకొక గీకుడు లేదు, ఆయనే మాట్లాడాలని మొదలు పెట్టారు. చెప్పాడు వాక్యం, ఫస్ట్ మాటకి గుండె పగల కొట్టాడు కదా, ఇంకేముంది. అంటే మనుషుల దృష్టి ఎలా ఉంటుందో, మనిషికి తన దృష్టికి తాను ఏమనుకుంటాడో అనే విషయాలు చెప్తూ ఈ పాయింట్ అందించాను. తనకే దృష్టి ఉంది, ఆ ఎదటోళ్ళు ఏమనుకుంటున్నారో, తన గురించి తానేమనుకుంటున్నాడో కాదు, తన విషయంలో ప్రభు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో గుర్తుపట్టాడు. వాడు ధన్యుడో, కృంగిపోడో, నిరాశపడడో, నిరుత్సాహపడడో, ఆయన ప్రేమను బట్టి కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఎంత ప్రేమ! నేను ఎవ్వరికీ నచ్చను కదయ్యా, నేను ఎవ్వరికీ ఇష్టం లేదు కదయ్యా, నీకెట్లా నచ్చాను, నీకెట్లా నచ్చాను, నీకెలా ఇష్టమయ్యాను?
అప్పుడు యేసయ్య అంటాడు, నేను నిన్ను చేసుకున్నాను రా, నిన్ను సృష్టించుకున్నాను, నిన్ను గురించి ఆలోచించి కావాలనుకుని నిన్ను నా చేతులతోనే నిర్మించుకున్నాను రా. వాడెవ్వడికి పట్టకపోయినా నువ్వు నాకెంతో విలువైన పాత్రవిరా అంటాడు ఆయన. అందుకే నీ కోసం నా కోసం కూడా వచ్చి ఆయన అరికాలు మొదలు నడినెత్తి వరకు నిలువెల్ల గాయపరచబడి ఆయన నెత్తురంతా ధారపోశాడు. ఒప్పుకుంటారా? ఏ దృష్టితో చూస్తావు నిన్ను నువ్వు? నీ దృష్టితోనా? మనుషుల దృష్టితోనా? కాస్త అన్ని విధాలా బాగుంటే మనుషులు బాగానే భజన చేస్తారు. అబ్బో ఆయనాడా, ఆయన అంతా, ఆయన ఎంత, ఆయన పుట్టింగు, ఆయన అది ఇదని ఏదో చెప్తూ ఉంటారు మనుషులు. కాస్త కిందికి వస్తేనేమో నేను ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నా ఏదో హడావుడి చేస్తున్నాడు కానీ అంత బుస్సేనని. అటు తిప్పుతారు, అటు ఇటు కూడా తిప్పుతారు, అటు అంతే కదా. పొలాలు తీసుకొచ్చి మంటల్లో వేస్తే పాము బయటకు వచ్చి పౌలు చేతిని పట్టుకుంటే వీడు తేడా, అందుకే పాము గరిసింది. నీళ్ళలోంచి తప్పించుకున్నాడు కానీ ధర్మం చేతిలో తప్పించుకోలేక పాము కాటికి గురయ్యాడు అన్నారా? ఒక గంట సేపు అయింది, పౌలుకి ఏం కాల, పావును అందులో విదిలిచ్చాడు, మంటల్లో హాయిగా చలి కాచుకుంటున్నాడు. గంట సేపటికి ఏం కాకపోయేసరికి వెంటనే అట్టు తిరగేశారు. తిరగేసి ఏమన్నారు తెలుసు? ఇతడు ఒక దేవత, ఇతడు ఒక దేవత, అంత భయంకరమైన విషసర్పం గరిసినా ఏం కాలేదంటే ఇతను సామాన్యుడు కాదు, ఇది ఒక దేవత. అరే ఇప్పుడే కాదురా నువ్వు తేడా అంటివి, ఇప్పుడేగా నువ్వు దుర్మార్గుడు కాబట్టి పాము గరిసిందంటివి. మళ్ళా ఏమి కాకపోయేసరికి గొప్పోడు నేను చెప్పలా అని ఈ అట్లు తిరగేసే సెక్షన్ ఏసై చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టిగా. మనుషులు తిరగేస్తారు అట్లు. బాగా హోదాలో ఉంటేనేమో భజన చేస్తారు, కిందికి వస్తేనేమో నేను చెప్పలా బుస్సే అని. అందుకే మనుషుల దృష్టిని లక్ష్య పెట్టకండి. ఏది నీ విషయంలో, నీ పర్సనల్ విషయంలో మనుషుల దృష్టికి మేలైంది చెయ్యండి. కానీ మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు చూసుకునేటప్పుడు నిన్ను నీవేమనుకుంటున్నావో లేకపోతే ఇతరులు ఏమనుకుంటున్నారో అనేది కాదు, నన్ను గూర్చి నా ప్రభువేమనుకుంటున్నాడో అది నాకు ముఖ్యం అనుకో. ఆయన నన్ను ఎలా చూస్తున్నాడు అది నాకు ముఖ్యం అనుకోవాలి. అవునా? 2 ఇంకోటి ఏం చెప్పాను? 3 సంగతులు రాసుకోమని చెప్పాను. మొట్టమొదటిది, నిన్ను నీవు చూసుకునే విషయంలో నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో కాదు, దేవుని దృష్టితో. రెండవది, నీ పరిస్థితులను చూసే విషయంలో కూడా నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో కాదు. వీళ్ళు అదే చూశారు. వాళ్ళు మాకు ఎంత పొడుగున్నారో తెలిసే వాళ్ళు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి కూడా అంతే ఉన్నాం. అవును సరే, వాళ్ళ పొడుగు చూసావు సరే, నీకెళ్ళి నువ్వెందుకు చూసుకున్నావు? ఎర్ర సముద్రం పాయలు చేసింది నువ్వా? ఆకాశం నుండి మన్నాను కురిపించింది నువ్వా? తరుముకుంటూ వచ్చే ఫరో సైన్యాన్ని, రథాలని, గుర్రాలని అగ్నిస్తంభం అడ్డుపెట్టి ఆపింది నువ్వా? నైటు తెల్లవారేసరికి, నైటు మధ్యరాత్రిలోకి సముద్రం ఖాళీ చేసింది నువ్వా? బండ నుండి మధుర జలాలు రప్పించింది నువ్వా? మారాలో ఉన్న చేదు నీళ్లు మధురంగా మార్చింది నువ్వా? రెఫీదీం లోయలో అమాలేకుల్ని హతం చేసింది నువ్వా? ఎక్కడ నువ్వు? ఇశ్రాయేలీల గురించే కాదు, మీ పర్సనల్ లైఫ్లో ఆలోచించుకోండి. మీ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో కఠినమైన మజిలీలు దాటుకుంటూ వచ్చారు. కొన్ని చోట్ల అసలు ఇక అవకాశమే లేదు, మన పని అయిపోయింది అన్న అనుభవాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లోంచి ఆశ్చర్యమైన రీతిలో దాటుకొని వచ్చావే. మరణ పడకలోకి వెళ్ళావు, చచ్చి బతికావు చాలాసార్లు. నిన్ను నువ్వు బతికించుకున్నావా? నిన్ను నువ్వు బాగు చేసుకున్నావా? ఎట్లా దాటావు ఆ మరణపు ఘట్టాలు? ఆ కఠినమైన పరిస్థితిలో, ఆ కఠినమైన శ్రమల కొలిమి నుంచి ఎలా దాటి ప్రయాణం ఇంత దూరం వచ్చావు నువ్వు? నీ శక్తే? వాళ్ళు ఏమనుకున్నారే?
అంటే ఏంది? వాళ్ళు అంత పొడుగున్నారు కాబట్టి మనం వాళ్ళని కొట్టలేము, ఎందుకంటే మన బలం చాలదు, మనం వాళ్ళంత ఎత్తు లేవు కదా అంటే అంతా ఈ మొనగాళ్ళు గెలుచుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ తన్నులు తినే మాటలు ఎవరి చేత? దేవుని చేత తన్నులు తినే మాటలు. ఇంతకాలం దాటించుకొచ్చిన వాడు ప్రభువే, ఇక ముందు దాటించేవాడు కూడా ప్రభువే. సుడిగుండాల్లో చిక్కుకుపోయావు, చిత్రంగా చేయి అందించి బయటికి లాగాడు. లేకపోతే ఆ స్టార్టింగ్లోనే నీ చరిత్ర అయిపోయేది. అన్నిట్లో కాపాడబడి అన్ని విషయాల్లో ఒడ్డెక్కి ఇప్పుడేమో అన్ని నువ్వే డీల్ చేసేటట్టు మాట్లాడుతున్నావు. ఏమనాలి నిన్ను? దేవుని బాధ అది. అప్పటిదాకానేమో దేవుని అండ పట్టుకొని ప్రయాణం చేసి అక్కడికి వచ్చి వాళ్ళు ఓన్గా డీల్ చేసినట్టు మాట్లాడా. అలా చూడటం వల్ల వాళ్ళకే నష్టం, దేవునికేమో నష్టం లేదు. ఒరే బాబు, పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా మీరు మీ దృష్టితో చూస్తే చస్తారు. ఎంతటి పరిస్థితులైనా నా దృష్టితో చూడటం నేర్చుకోండి, అప్పుడు బయటపడతారు. హల్లెలూయా. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే 5 రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గరికి చిన్నోడు తీసుకొస్తే వాడి దృష్టి ఏంటో తెలుసా? నా చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు నాకే చాలవు, ఇంతమందికి ఏం సరిపోతాయి? కానీ ఇవి యేసయ్య ఆశీర్వదించి విరిచాడంటే అందరికీ వస్తాయి. అది వాడి దృష్టి. వాడు రొట్టెల్ని వాడు ఆలోచనతో చూసుకోవాలా. ఇవి నేను యేసయ్యకి ఇస్తే వీటిని అనేక మందికి ఆయనే పంచి పెడతాడని యేసు కోణంలో నుంచి వాటిని చూస్తే అన్ని అందరికీ కడుపు నిండంగా 12 గంపలు మిగిలి కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లోనూ ఆ కోణమే మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఎదుట జటిలమైన పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనకు ఒక సుఖవంతమైన ప్రయాణం వాగ్దానం చేయబడలా, అద్భుతమైన గమ్యము వాగ్దానం చేశాడు. ప్రయాణమేమో అగచాట్ల మారి ప్రయాణం, గమ్యమేమో సూపర్ పరలోకం. లోకస్తులకేమో ప్రయాణం సూపర్, గమ్యం మాత్రం అగ్నిగుండం. మీకేది కావాలి? ప్రయాణం సుఖంగా ఉండి అగ్నిగుండం కావాలా? లేకపోతే కాస్త అగచాట్ల మారి ప్రయాణం అయినా కనీసం ముగింపు అన్నా కాస్త ప్రశాంతంగా ఉండే ముగింపు కావాలి అంటారా? ఏది కావాలో కోరుకోండి. మీరు ఏది కోరుకుంటే అది నేను మీకు ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తాను. ఏం కావాలి మీకు? సుఖవంతమైన ప్రయాణం కావాలా? అద్భుతమైన గమ్యం కావాలా? అద్భుతమైన గమ్యమే కావాలన్నా, అగచాట్లు మారి ప్రయాణమైనా పర్వాలేదు అంటే చేతులు ఎత్తండి. అందరికి అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాదు, ప్రయాణం సుఖంగా ఉండాలి, పోతే పోయే అగ్నిగుండానికి అంటే అట్లా కూడా చేయొద్దండి, నేను ప్రార్థన చేస్తాను. నిద్రపోయేవాడు కూడా ఎత్తాడు. ఇప్పుడు నరకానికి ఎవడు కోరుకుంటాడు? అవును. ఈ జీవన గమనంలో, ఈ జీవన యాత్రలో మనం నిత్య జీవానికి చేరు పర్యంతము ఈ భూమి మీద బతికే బతుకు అంతట్లో కూడా విలాసవంతమైన ప్రయాణం మనకు వాగ్దానం చేయలే, కష్టాల బాటలోనే ప్రయాణం. కాబట్టి ఇప్పుడుదా కొన్ని సమస్యలతో నలిగారు, కొంచెం ప్రశాంతత వచ్చి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్పనా, ఈ ప్రశాంతత ఇక బాగా స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నావా? కొద్ది రోజుల్లో మళ్ళీ ఒకటి అడ్డు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కొంచెం ప్రయాణం మళ్ళీ ఒకటి అడ్డు వస్తుంది. ఇట్లా వరుసగా ఎదుర్కొంటానే వెళ్ళాలి. అయితే ఎన్ని ఎదురొచ్చినా నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో చూస్తే అవి అంతే ఉంటాయి. మరి ఏ దృష్టితో చూడాలి? గొలియాతుని దావీదు చూసావా? ఆ దృష్టి. అంతమంది సైన్యం, అందరికంటే పొడుగు రాజు సౌలు సైతం పోయి గుడారంలో కూర్చుంటే దావీదు సౌలు కంటే ఎత్తు తక్కువ, కానీ గొలియాతును చూసి వీడెంత, నాకు అవకాశం ఇస్తే వేసేస్తాను. ఏం చూసుకోనరా నీకు ఆ దమ్ము అని అనుండొచ్చు అన్నయ్యలో. అప్పుడు దావీదు సమాధానం ఏంది? వెర్రి మోకాళ్ళారా, నన్ను చూసుకొని కాదు, మిమ్మల్ని చూసుకొని కాదు, మరి ఎవరిని చూసుకొని అంటే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన చూసి
ఏం చూసుకోనరా నీ దమ్ము? మేము లేకపోతే నీ గతి ఏమైందో తెలుసా? పిల్లలకి పెళ్ళి ఎట్ట చేస్తావో చూస్తాం. ఆ మతం వాళ్ళు వచ్చి చేస్తారంట్రా? కులం రా, కులం కావాలి, బంధువర్గం కావాలి. నీకేం అర్థం కావట్లా అమ్మాయి. పెద్ద ఎగురుకుంటా పోతున్నావు. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్ట చేస్తా? నీ గతి భయంకరంగా ఉంటుంది. మేము అడుగు కూడా పెట్టాం. అప్పుడు బెండ్ అయ్యే వాళ్ళు ఏమంటారండి? లేదు అలా అనకండి బావగారు, అలా అనకండి మరిది గారు, మేము వెళ్ళట్లా, ఇప్పుడు మానేశాం. వద్దు మనకెందుకు. ఇప్పుడు యేసుప్రభుని వద్దంటలా నేను, ఆయన కూడా దేవుడే, మనసులో పెట్టుకో. మాంసం తింటున్నావు, ఎముకలు మెడలో వేసుకోం కదా, వేసుకుంటావా? కాబట్టి ఏదన్నా ఉంటే మనసులో అయ్యా ప్రభు స్వామి అనుకో, ఇంట్లో కూర్చోని, అంతేగాని ఏదో అట్లా వెళ్తే అట్లా పిల్లల పెళ్ళిళ్ళు కావద్దు అంటే ఇక బెండు బ్యాచ్ మొత్తం బెండ్ అయిపోతారన్నమాట. మళ్ళీ మనం కనపడడానికి ఏంటమ్మా కనపడలేదంటే వస్తాంలే అన్నయ్య, కుదరట్లేదు అన్నయ్య, ఏదో నాకు వేసే మాటలు చెప్తారు, వాళ్ళ దైవ సేవకులకి చెప్తారు. ఏం చెప్పాలా వాళ్ళకి? మేము రాం, ఎవరో రారు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయో చూస్తా అంటే నువ్వు చూసేది ఏందిరా? వద్దులేగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోన్ కిస్కా అంటారు కదండి. నువ్వు చూసేది ఏందిరా? నా దేవుడు జీవం గల దేవుడు. వదిలేయండి, మొత్తం వదిలేస్తే ఏమైంది? వదిలేయండి. బతకనీడా, చంపుతాడా, సస్తాం అవసరం అయితే. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. మీరు మొత్తం ఏకమై నన్ను వెలివేసిన నా దేవుణ్ణి వదిలే ప్రసక్తే లేదు. మాటలు కాదు, రేపు సస్తే పారేసే దిక్కు కూడా ఉండదు. మీరు పారేసేది ఏందిరా? నన్ను పిలిచినవాడు, నమ్మదగిన వాడు, నన్ను సృష్టించిన వాడు, తన రక్తంతో నన్ను గడిగిన వాడు, నేను చస్తే నా శవాన్ని పక్కకు తీసేయటానికి చేతగాని వాడు కాదు, పొండ్రా. ఈరోజు కొంతమందికి సత్యం తెలిసి కూడా ఏ కారణం చేత రక్షణలోకి రాలేదో తెలుసా? పిల్లలకి పెళ్ళిళ్ళు కావని కొంతమంది, సస్తే శవాన్ని పాడ మీద కాకుండా పెట్టెలో పెడతారని, సస్తే ఫ్యామిలీలో గొడవలు అవుతాయని, ఇట్లాంటి డౌట్స్ పెట్టుకొని కొంతమంది దేవునికి దగ్గరికి రారు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని అందరికీ బాగా న్యాయం జరుగుతుంది. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు శవం ముసుగులో పోయి, అందరికీ ముసుగులే. అర్థమైందా? ఎప్పుడు వేసావునా బొందలగడ్డలో కూడా బెటర్ ఎట్లా. మళ్ళా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులే. శ్మశానంలో కూడా పెట్టకపోతే నాకు తెలిసిన ఒక ఆయన్ని మధ్యరాత్రి తీసుకెళ్ళి పూడిచిపెట్టి వచ్చారు. వీళ్ళు అమ్మాయి సస్తే నలుగురు రావాలి, ఏ కార్యానికైనా నలుగురు రావాలి. ఇప్పుడు వచ్చారు నలుగురు. ఏ నలుగురు అయ్యా? వచ్చారు పాపం, కిట్లేసి వచ్చి పట్టుకొని, కాళ్ళు పట్టుకొని గుంటలోకి. ఇదే టైంలో కూడా పరిశుద్ధులు నిద్రిస్తే పరిశుద్ధుల భుజాల మీద బాక్సులో ఉంచి కరోనాలైంది ఏదైనా సరే చక్కగా మొత్తం ప్యాక్ చేసి పడేసి ఏదో తగు జాగ్రత్తలు తీసుకుంటానే పరిశుద్ధులు వదిలేరా? భుజాల మీద మోసుకొని తీసుకెళ్ళి పూడ్చిపెట్టి వచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు గాడు. ఆయన నమ్ముకొని ఆయన కోసం నిరీక్షిస్తే నీ బిడ్డలకి పెళ్ళి ఆయన చేస్తాడు. కొద్దిగా ఓర్చుకోవాలి. ఎందుకు మరి చేయట్లేదు ఏంది? నా తపన తీర్చట్లేదు ఏందంటే తీరిద్ది, మంచిది ఇద్దామని ఆగాడు. నీకేమో దడ ఎక్కువ. ఏదో ఒకటంటే కానీ మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యాయం చేస్తాడా? మోసం చేస్తాడా? నీకు బెదిరించే వాళ్ళు చేస్తారు మోసం. ఇప్పుడు రమ్మని ఏ బంధువున్నా మరి కరోనా పేషెంట్ దగ్గరికి దమ్ముంటే సై రమ్మని. అంతకుముందు కదిలిస్తే పిలిచినా పిలవపోయినా
బాగున్నారా అనుకుంటూ వచ్చి జ్వరపడేవాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నాడంటే అవతల బజార్లో గుండా పోతున్నారు. ఎక్కడా? కానీ దేవుని బిడ్డలు, దేవుని ప్రేమ, తగు జాగ్రత్తలు తీసుకుంటానే సహోదరులను భద్రపరిచి కాపాడుకునే పరిస్థితి. మోసపోవద్దు. పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే మనుషులు భయంకరంగా చూపిస్తారు, భయపెడతారు. కరోనా వచ్చిన వాళ్ళకు కూడా ఏందో కొంచెం ఆయాసం వచ్చినట్టుందిగా, కొద్దిగా పైకి లాగుతున్నాడుగా, ఇదేదో కొంచెం తేడాగానే ఉంది అంటా ఉండగానే ఇంకా ఇది ఎక్కువైపోయింది, అసలుగా పోవటం జరిగింది. వాళ్ళ సానుభూతికి ఓ దండం, వాళ్ళ పరామర్శకు ఓ దండం. ఉంచితే ఉంచాడు, తీసుకుంటే తీసుకున్నాడు, యేసు రక్తమే జయం. వీళ్ళు వచ్చి చూసి బారెడంగా ఉండి దగ్గరికి పోతే కరోనా షాక్ కొట్టిద్దేమో అన్నట్టు, ఏమండి కరోనా షాక్ కొట్టిద్దేమో అని బారెడంగా ఉండి ఎట్లా ఉంటుంది పాప ఏదో ఆప్యాయంగా నువ్వా అని రాబడి కాదు అక్కడే ఉండలే. ప్రియులారా, దేవుడు మన పరిస్థితులన్నిటినీ ఆయన కోణంలో నుంచి చూడాలి. లోకం మొత్తానికి గొప్పదైంది, నా దేవునికి గొప్పది కాదు, ఆఖరికి కరోనాతో సహా. హల్లెలూయా. అనుమతించిన దేవుడు ఒక సైగ చేస్తే ఎంత లావుది కూడా అడ్రస్ లేకుండా పోయింది. హల్లెలూయా. ఏమంటారు? కాదా? మరి జబ్బు విషయమే కాదు, అప్పుల విషయమే కాదు, ఇతర ఏ జబ్బులు, ఏ కరోనానే కాదు, ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా, ఎవరండి? కృప చూపే దేవుడు మనకు తోడై ఉంటే అన్నిటినీ ఆయనే అధిగమింపజేస్తాడు, అన్నిటినీ తొలగిస్తాడు. తన దృష్టితో, మనుషుల దృష్టితో చూసిన సౌలు గొలియాతుకు భయపడి గుడారంలో కూర్చుంటే, దేవుని దృష్టితో చూసిన దావీదు గొలియాతును పడగొట్టి ఇశ్రాయేలుకు విజయం తెచ్చాడు. ప్రతి చరణము వెంట ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు నీకైతే అవుతాయి, దేవుడికి అవుతాయా? అబ్బా దేవుడు కూడా దిగులేసుకొని కూర్చుంటాడా? అబ్బా ఏం సమస్య వచ్చిందమ్మా నీకు, భలే కష్టం అమ్మా అంటాడా? అంటాడా? అబ్బా ఏమి కష్టం వచ్చింది నాయన బిడ్డ, అమ్మో అసలు ఎట్లా తట్టుకుంటావు నాయన, అబ్బో ఇది నాకు కూడా అంటాడా? మరి ఎవరు అంటారు? ఈ మనుషులు అంటారు. దేవుడేమంటాడు? ఓయ్ ఏమైంది, ఎందుకు కృంగిపోయావు, ఏంటి దిగులు పడుతున్నావు, ఏంటి నేను లేనా? లేదు ప్రభు, అది పెద్ద, ఎంత పెద్దదేంటి, నాకు కూడా అడ్డం తిరిగి అంత పెద్దదా? అట్లాంటి సమస్య ఒకటి ఉంటుంది అనుకుంటే అసలు సృష్టి చేయకపోదు నేను, ఏడిసేవలే అంటాడు ఆయన. ఏది నీకెదురు, ఏది నీకు అడ్డం, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు.
పరిస్థితుల్ని, సమస్యల్ని ఆయన కోణంలో నుంచి చూడటం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఎంతో క్షేమం మనకి అని చెప్తున్నాను నేను. సో నంబర్ 1, మన విషయంలో మనం చూసుకోవటం, పరిస్థితుల్ని మనం చూడటం. ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా మనం ఇదే అనుభవాన్ని కలిగి ఉండాలి. మన కళ్ళ ముందు కొంతమంది మరీ పెద్ద ఎదవల్లా కనపడతారు. ఏందిరా వీడి జన్మ అనుకుంటాం మనం. కానీ దేవుడి కోణంలో నుంచి వాడిని చూస్తే మనకు కనపడేదానికి ఆపోజిట్లో దేవుడికి వాడు కనపడుతుంటాడు. ఇందాక చెప్పాను ఒక అంశం. ఎండిపోయిన ఎముకలు గల లోయలో యెహెజ్కేలు దిగినప్పుడు యెహెజ్కేలుకి ఏం కనపడింది అక్కడ? పెద్దగా చెప్పండి. ఎండిపోయినా. కానీ ప్రభువుకి ఏం కనపడుతుందో తెలుసా? ఒక మహా సైన్యం కనపడుతుంది అక్కడ. యెహెజ్కేలుకేమో ఎండిపోయిన ఎముకలు కనపడితే ప్రభువుకేమో ఒక మహా సైన్యం కనపడుతుంది అక్కడ. సౌలు, దుర్మార్గుడైన సౌలు, సంఘాన్ని హింసిస్తున్న సౌలు, పరిశుద్ధుల్ని చంపుతున్న సౌలు. ఈ సౌలు అనేవాడిని అపోస్తలులు చూసినప్పుడు సౌల్లో వాళ్ళకి ఎవరు కనపడ్డారు? నరహంతకుడు, దుర్మార్గుడు, క్రూరుడు, సజ్జన ద్వేషి. సౌల్లో అపోస్తలులకు కనబడ్డాడు. అవునా? అననీయ కూడా అట్లనే కనపడ్డాడు. కానీ దేవునికి, తన సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసే నేర్పరి అయిన శిల్పకారుడు కనపడ్డాడు. తేడా చూడు. ఈరోజు నీ కుటుంబంలోని వ్యక్తులు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, కొట్టుబోతులుగా, తిండిబోతులుగా, పండుబోతులుగా, సోమరులుగా, అర్భకులుగా, వ్యర్థులుగా, ద్వేషపరులుగా నీ కనబడుతూ ఉండొచ్చు. నీ దృష్టితో చూసినా, సమాజం దృష్టితో చూసినా వాళ్ళు అంతే కనపడతారు. కానీ ఆ వ్యక్తిని దేవుని దృష్టితో చూడు. ఒకరోజు ఉంది, దేవుడు ఆ వ్యక్తిని దర్శించుకుంటాడు. అతన్ని సృష్టించిన దేవుడే అతన్ని చెక్కి ఒక అద్భుతమైన కళాఖండంగా మారుస్తాడు. ఈరోజు నీ ఇంటనున్నా నీ భర్తో, నీ బిడ్డో ఒక భయంకరమైన త్రాగుబోతుగా, ఒక పనికి మాలిన వాడిగా నీకు కనపడుతున్నాడేమో, అది నీ దృష్టి. సౌలు అపోస్తలులకు అంతే కనపడ్డాడు. కానీ దేవునికి నేర్పరైన శిల్పకారుడు, క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ఒక ప్రథమమైన వ్యక్తి కనపడ్డాడు. ఈరోజు నీ కళ్ళ ముందు కనపడుతున్న సన్నివేశాలు ఇవే స్థిరమని భ్రమపడకో. ఈనాటి బలహీనులే నా యేసు చేతిలో రేపటి బలవంతులు. చేస్తాడో. అందుకే ఎవరిని తృణీకరించను నేను. ఎవరిని తొందరపడి ఎవరిని తేలిగ్గా వీడు వేస్ట్ అననో. వీడు వేస్ట్, వాడు వేస్ట్, ఏం వేస్ట్ ఎందుకు అనాలి? వేస్ట్ వాళ్ళని చేసే వేస్ట్ పని చేస్తున్నాడు ఆయన దేవుడు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా. ఈ వేస్ట్ రకాలను తయారు చేసే వేస్ట్ పనులు చేస్తున్నాడు ఆయన దేవుడు. చేస్తాడా? వేస్ట్ పనులు దేవుడు చేయడు, వేస్ట్ గాళ్ళని అసలు చేయడు. ఎవరిని చేసినా ఆయనకి ఏదో ప్లాన్ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఈరోజు బలహీనులుగా ఉన్నారని బలహీనులను అసహించుకోను. ఒక నమ్మకం, వాళ్ళని దేవుడు భవిష్యత్తులో బలవంతులుగా చేస్తాడు. వాళ్ళే అవసరమైతే అన్నా మనం ఇలా కాదు ఇలా ఉండాలన్నా అని చెప్పి అంతస్తుకు రావచ్చు. నాకంటే గొప్పగా దేవునికి సమీపస్తులై నాకంటే ఇంకా ఎక్కువగా భక్తి చేయొచ్చు. కాబట్టి ఇతరులను చూసేటప్పుడు కూడా ఆ దృష్టితో చూడాలి. ఏ దృష్టితో? ప్రభు దృష్టితో చూడాలి. ఎన్నో సంగతులు. సమాజం మొత్తానికి పిల్లలు లేని గొడ్రాలు భర్త అబ్రహాము, అందరికీ సంతు లేనివాడుగా శారా ఒక గొడ్రాలుగా కనపడతా ఉన్నారు. దేవునికేమో అబ్బా, భూలోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడే గొప్ప జనాంగం, ఆ జనాంగంలోంచి రక్షకుడు వీళ్ళ ద్వారానే రాబోతున్నాడు అన్నది దేవునికి కనపడుతుంది.
ఎంత తేడా! దేవుడు అబ్రహాములో ఎవరిని చూస్తున్నాడు? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తుని చూస్తున్నాడు దేవుడు. కానీ అబ్రహాము సంబంధులు, అబ్రహాం బంధువులు ఎవరిని చూసుంటారు? ఒక గొడ్డుబోతు వ్యక్తి, ఒక గొడ్రాలు అనుండొచ్చు అబ్రహాముని. కానీ అబ్రహాములో దేవుడు ఆ షేడ్ చూడట్లా, మనుషులు చూసే షేడ్, వేరే షేడ్ చూస్తున్నాడు. ఈరోజు మన విషయంలో మన వాళ్ళు ఒకవేళ అనుకుంటే అనుకోవచ్చు. నన్ను నేను చూసుకున్నప్పుడు నేను వాస్తవం చెబుతున్నా, ఎన్నోసార్లు అనుకున్నా, భూమి మీద వెధవలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నాలాంటి ఎదవ బహుశా ఎక్కడ దొరకడేమో నాకు అనుకున్నాను. మా వాళ్ళు కూడా అంతే అన్నారు, నిజంగా నంబర్ 1 వెధవరాయుడని. నా దృష్టికి నేను వెధవనే, మా వారి దృష్టికి నేను వెధవనే, కానీ నాలో ఉన్న ఈ షేడు నా దేవుడు చూశాడు. ఇది నాకు తెలీదు, నా వారికి తెలీదు. కానీ నాలో ఉన్న ఈ షేడ్ ఒకటి, నాలో ఇది ఏర్పరిచాడని, ఈ తలాంతి ఇచ్చాడని, ఈ కృప నాకు ఇవ్వబడిందని ఇచ్చినోడికి తెలుసు, మిగిలిన వాళ్ళకి ఏం తెలుసు? ఈరోజు బలహీనుల్లా కనపడుతున్న వాళ్ళే రేపు బలవంతులే మనకే పాఠం నేర్పొచ్చు. తొందరపడి ఎదుటి వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా, తృణీకరించకుండా, తేలికపాటి మాటలు మాట్లాడకుండా, ఆఖరికి నీ కడుపును పుట్టిన పిల్లలనైనా సరే, అది ఎట్ట బతుకుతావురా, సమ్మో ఇంత పిచ్చోడిని నేను చూడలా ఒరే అని అనుకుని ఉండొచ్చు నీ పిల్లల్ని. ఆ పిచ్చోళ్ళే రేపు గొప్పవాళ్ళై, దేవుని పనిముట్లై, పాత్రలై, ఈ ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తులు కావచ్చు. ఎవరిని తృణీకరించొద్దు, ఎవరిని తేలిగ్గా అంచనా వేయొద్దు, ఎవరు పిచ్చోళ్ళు లేరు, ఎవరు వ్యర్థులు లేరు. అంత దేవుని చేతిలో చెక్కబడ్డారు, దేవుని చేతిలో విలువైన పాత్రలు. అవునా? కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను, యేసయ్య చేతిలో విలువైన పాత్రను. కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను, యేసయ్య చేతిలో విలువైన పాత్రను. స్తోత్రం. యేసయ్య చేతిలో విలువైన పాత్రను. నీ వారు వేస్ట్ ఎవరు లేరు. కాబట్టి ఈ దృష్టి మనం నేర్చుకోవాలి. ఈ దృష్టి వాళ్ళకి లేకపోవటం వల్ల మధ్యలో ఆగిపోయారు. పొరపాటును కూడా మనకి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మన దృష్టి మారాలి. మనల్ని మనం, మన పరిస్థితుల్ని, మన వారిని మనం చూచే దృష్టి మారాలి. ఎందుకంటే దేవుడు ఎలా చూస్తున్నాడో మనం దాన్ని గుర్తుపట్టి అలా ఆలోచించగలిగితే అన్ని విషయాల్లో కూడా ఎంతో ఆనందాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మీ సమాజంలో వ్యక్తుల్ని కానీ, మీ కుటుంబ సభ్యుల్ని కానీ, ఒకవేళ మీ అన్న త్రాగుబోతుగా ఉన్నాడా, ఓకే ఇక ఇతను వేస్ట్ అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ మీ అన్న నీతో అన్నా కూడా నువ్వేమంటావు తెలుసా? అన్న ఈరోజు నువ్వు ఇలాగున్నావు, కానీ దేవుడు నిన్ను ఇలా ఉంచడన్నా, నీలో ఏదో దేవుని కోణం ఉంది, ఆయన నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు, బలపరుస్తాడో, నిన్ను వాడుకుంటాడో, నువ్వు దేవుని పాత్రమవుతావు అనాలి. నేను బలహీనుణ్ణి అన్నా అని ఒక చెల్లి నీతో అంటే, చెల్లి నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీకు దేవుడు ఒక సమయం ఇస్తాడమ్మా, నువ్వే బలవంతురాలివి అవుతావు, నువ్వే గొప్పదానివి అవుతావు, నా దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుని కోణంలో నుంచి వారు తమను తాము చూచుకున్నట్లు నువ్వు వారిని బలపరచాలి. ఎంతమందికి అర్థమైంది? మనం నేర్చుకుందాం, దేవుని వల్లే చూచుట నేర్చుకుందాం. శూన్యంలో నుండి సృష్టిని చేసిన దేవుడు, మనం చూస్తే శూన్యం కనపడింది, ప్రభువు చూస్తే ఇంత సృష్టి కనపడింది. ఓకే, కాబట్టి ఇట్లా బైబిల్లో చాలామంది భక్తుల్లో మీరు అదే చూస్తారు. ఇశ్రాయేలు సర్వ సమాజానికి, లేకపోతే ఇశ్రాయేలు జనాంగం యూదులందరికీ సీమోను, పేతురు, యోహాను, యాకోబు మంచి మత్స్యకారుల్లా కనపడ్డారు, జాలరుల్లాగా. యేసయ్య చూసినప్పుడు సీమోను, ఆంద్రేయ, యోహాను, యాకోబు రండి, మీలో అద్భుతమైన సేవకులు ఉన్నారు రండి అన్నాడు.
ఎవరు బోధకుడా? మేమా? నేను పాపాత్ముడిని అన్నాడు సీమోను. విద్య లేని పామర్లమన్నారు మిగిలినాళ్ళు. మీకు మీరు అలాగనే ఉన్నారు, జనాలకు కూడా అలానే ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని పిలిచింది మనుషుల్ని పట్టు జాలర్లుగా నేను చేస్తాను రండి అన్నాడు.